ఇలా అత్యవసర సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి, అలాగే జయ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులెటిన్ ఎప్పుడు ఎన్ని గంటలకు రిలీజ్ చేసే అవకాశం ఉంది? శిరీష, ఇప్పుడే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు ఎమ్మెల్యేలు సమావేశం కావడం జరిగింది. మంత్రులు, సీనియర్ మంత్రులు అందుబాటులో ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడికి రావడం, ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా కీలకమైనటువంటి పార్టీ నేతలతో సమావేశం జరుగుతుంది. రాష్ట్రంలో ఒక ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలి అన్నటువంటి అంశం మీద కూడా వారు సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ జయలలిత ఆరోగ్యం క్రిటికల్గానే కొనసాగుతుండడం, నిన్న గుండెపోటుతో ఆసుపత్రిలో జరిగినటువంటి జయలలితకు ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్నటువంటి వైద్యం, దానికి సంబంధించినటువంటి పర్యవసానాలు, దానికి భవిష్యత్తు కార్యాచరణ, ఇట్లాంటివన్నిటి కూడా చర్చించడం కోసం ఇప్పటికే 2 సార్లు సమావేశం కావడం జరిగింది. అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా కీలకమైనటువంటి నేతలు, పార్టీలో కీలకమైనటువంటి నేతలతో పాటుగా మంత్రులు కూడా సమావేశం కావడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా అక్కడికి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమావేశ మందిరంలోనే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికీ ఉత్కంఠగా నెలకొన్నటువంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకే కేడర్కి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఎలా ఈ ఆరోగ్య పరిస్థితిని వివరించాలన్నటువంటి అంశం మీద కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇప్పుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినటువంటి మంత్రులందరూ కూడా లోపలే ఉన్నారు. వారందరూ కూడా హుటాహుటిన వివిధ ప్రాంతాల నుంచి, అంటే ఉదయం 8 గంటలకు ఒకసారి సమావేశం వెళ్ళినటువంటి వారందరూ కూడా తిరిగి హుటాహుటిన ఇక్కడికి చేరుకోవడం, ఒక అత్యవసర సమావేశం అయితే కొనసాగుతుంది లోపల. దీనికి సంబంధించి ఎవరు కూడా అధికారికంగా పార్టీ నుంచి కానీ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రకటన చేయకపోగా, అదేవిధంగా జయలలిత ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎవరు కూడా ఏ రకమైనటువంటి ప్రకటన చేస్తున్నట్టు పరిస్థితి కనపడడం లేదు. ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రకటన చేస్తారు, ప్రకటన వెలువడుతుందన్నటువంటి ఆశాభావంతో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏం జరిగిందన్నటువంటి ఒక ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పార్టీ కీలకమైనటువంటి నేతల సమావేశం కొంత ప్రాధాన్యత సంతరించుకొని, ఎందుకు ఈ రకమైనటువంటి సమావేశం అత్యవసరంగా ఏర్పాటు చేస్తారు, ఏం జరుగుతుంది అన్నటువంటి అనుమానాలు, అదేవిధంగా ప్రజల్లో ఒక గందరగోళం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం పార్టీ కేడర్ అంతా కూడా ఇక్కడే రోడ్డు మీద నిలబడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చినటువంటి వారి సంఖ్య చాలా తక్కువ. ఇంకా దూరంగా అటువైపు అన్ని వైపులా, అపోలో ఆసుపత్రికి అన్ని వైపులా కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ జనాన్ని ఆపివేయడంతో ఇక్కడ క్రౌడ్ కొంచెం తక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా సమావేశమై భద్రతాపరమైనటువంటి అంశాలను కూడా చర్చించి భద్రతాపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలను కూడా ఆయా జిల్లాల ఎస్పీలకి, అదేవిధంగా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా పోలీసులకు సెలవులు రద్దు చేసి విధుల్లోకి హాజరు కావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు ఒకటొకటిగా పరిశీలిస్తున్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు పరిణామాలు చక్కదిద్దడం కోసం, జయలలితకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి సంబంధించి జనంలో ఉన్నటువంటి ఆందోళన తొలగించడం, అదేవిధంగా వారికి కలుగుతున్నటువంటి ఆవేదనని వారికి కన్వే చేయడం, ఇట్లాంటి పద్ధతుల్లో ఏ రకమైనటువంటి అపశృతి చోటు చేసుకోకుండా ఉండాలన్నటువంటి కోణంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. మనం చూస్తున్న తెల్లవారి నుంచి కూడా ఇక్కడ ఆసుపత్రి పరిసర ప్రాంగణాల్లో కూడా భద్రత మరింతగా పెరుగుతూనే వస్తుంది. ఎప్పటికప్పుడు మళ్ళీ అదనపు బలగాలను రంగంలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా మౌంట్ రోడ్డు ఈ ఏరియా అంతా కూడా పోలీస్ కంట్రోల్లోకి వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఎక్కడ చూసినా పోలీసులు భారీగా మోహరించి ఉండడంతో ప్రజలు కూడా ఇటువైపు రాలేనటువంటి పరిస్థితి, సాధారణమైనటువంటి రోగులు కూడా ఇక్కడికి రాలేనటువంటి పరిస్థితి ఒకవైపు కొనసాగుతుంది. మరొక వైపు అపోలోలో చికిత్స పొందుతున్నటువంటి జయలలిత ఆరోగ్య పరిస్థితి పైన ఇంతవరకు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయకపోవడం పట్ల కూడా కొంత అసహనం వ్యక్తమవుతోంది. ఇక్కడ ఉన్నటువంటి కేడర్ కొంత అసహనానికి గురవుతున్నారు. వారు వెళ్తున్నటువంటి నాయకుల్ని, లోపలికి వెళ్తున్నటువంటి వారిని, లోపల నుంచి బయటకు వస్తున్నటువంటి వారిని సంప్రదించినప్పుడు కూడా వారు కూడా ఏ రకమైనటువంటి సమాచారం కానీ, సందేశం కానీ ఇవ్వకుండా వెళ్ళిపోతుండడంతో వారు కూడా ఆవేదనకు లోనవుతున్నారు. ఏం జరుగుతుందన్నటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశం కొంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి ఈ సమావేశం అనంతరం ఎవరైనా కూడా వచ్చి మాట్లాడే అవకాశం ఉందా, జయలలిత ఆరోగ్య పరిస్థితి పైన ఏమైనా ప్రకటన చేసే అవకాశం ఉందా అనేది మాత్రం వేచి చూడాలి. అయితే ఆసుపత్రి వర్గాలు ఖచ్చితంగా ఈరోజు బులెటిన్ రిలీజ్ చేస్తాయన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఇక్కడ భారీగా ఉన్నాయి. శిరీష. రైట్, థ్యాంక్ యూ మోహన్.